స్వాతితో ఇంట్లో తెలియకుండా సెకండ్ షో సినిమాకి వెళ్ళినప్పుడు మీ నాన్నకి దొరికిపోతే నిన్ను సేవ్ చేయడానికి మీ నాన్న దగ్గర నేను తిట్లు తిన్నాను, మర్చిపోయావా? అరే ఉన్న 2 నెలల క్రితం ఆ స్వప్నతో. రే ఆపరా బాబు, చేస్తానులే, ఏదో ఒకటి చేస్తాను. నాకు తెలుసురా, నువ్వు అనుకుంటే అయిపోద్ది. చూడు, నేను గ్యారంటీగా చెప్పలేను, బట్ ట్రై చేస్తా. చాలు చాలు, ఆ మాత్రం చాలు. కానీ రేపు వచ్చే ముందు ఒకసారి కాల్ చేసిరా, సిచ్యువేషన్ బట్టి ఆలోచిస్తాను. ఓకేరా, షార్ప్ 10కి తీసుకొస్తాను. షార్ట్ గా 2 క్వశ్చన్స్ అడిగి పంపిస్తే తను హ్యాపీ ఫీల్ అవుతుంది. ఆటోమేటిక్ గా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్. అమ్మయ్యా, తనని ఎలా సంతోష పెట్టాలా అని తెగ టెన్షన్ పడిపోయాను. ప్రాబ్లం సాల్వ్. ఇప్పుడు తన కోసం ఓ మంచి నైటీ కొని సర్ప్రైజ్ చేస్తాను. చెప్పండి సార్, ఏం కావాలి? ప్యాంటా షర్టా? నైటీ. నైట్ టైం వేసుకుంటారే, నైటీ నైటీ. కంగారు పడకండి, నాకు కాదు, నా భార్యకి. అప్పుడు మీ వైఫ్ నే తీసుకురావచ్చు కదా సార్. సర్ప్రైజ్ చేద్దామని. సరే సార్, చెప్పండి, ఏ రేంజ్ లో చూపించమంటారు? మీ దగ్గర ఉన్న వాటిలో టాప్ రేంజ్ లో చూపించండి. టీవీలో వేసుకుంటారు కదా, అలా ఉండాలి. అలాగే సార్. ఇదిగోండి సార్, ఇది 900. టాప్ రేంజ్ లో చూపించమంటే నా టాప్ లేచిపోయే రేంజ్ లో చూపిస్తుంది ఏంటి? ఏంటి సార్? అబ్బే ఏం లేదు, చాలా చీప్ రేంజ్ అంటున్నాను అంతే. మీరు చాలా రిచ్ అనుకుంటాను. అవును, చాలా రిచ్. ఇంతకీ ఏ సైజ్ లో చూపించమంటారు? సైజు 1 minute. హాయ్ అండి, మీరు మ్యూజియం నుంచి తప్పిపోయి వచ్చారా? నేను మ్యూజియంలో ఎందుకుంటానండి? విలువైన వస్తువుల్ని, మీలా అందమైన అమ్మాయిల్ని అలాంటి చోటే భద్రంగా దాచిపెడతారు కదా. థ్యాంక్స్. వెల్కమ్. అయ్యో, అది మెల్కో కాదు, వెల్కమ్. అదే అదే, ఇంత అందాన్ని చూడగానే నా కళ్ళే కాదు, నాలుక కూడా తడబడుతుంది. మీరేం అనుకోకపోతే నాకు చిన్న సాయం చేసి పెడతారా? అంటే నాకు షాపింగ్ కొత్త, మా ఆవిడికి నైటీ గిఫ్ట్ గా ఇద్దామని వచ్చాను. మీరు ఒకసారి వస్తే సైజ్ చెప్దామని. ఓకే, పదండి. రండి రండి, ఈ అమ్మాయి సైజ్ ఇవ్వండి. ఓకే సార్, ఇదిగోండి సార్, ఈ సైజ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. కొంచెం అటు తిరుగుతారా? అలాగే. ఇటు, అటు. ఓకే, ఇదే ఫైనల్ చేయండి. ఓకే సార్. ప్యాక్ చేసేయండి. ఓకే సార్. ఇంకేంటి, మీరు ఈ ఏరియాలోనే ఉంటారా? అవునండి, ఈ ఏరియాలోనే ఉంటాను. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. రే కేశవా, థ్యాంక్స్ అండి. ఓకే అండి. నువ్వేంట్రా ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? షాపింగ్కి వచ్చాను. అవును, నేనేమన్నా చక్కుడీలు అమ్ముకోవడానికి వచ్చానా? నేను షాపింగ్ కేరా వచ్చింది. మంచి టవల్స్ చూపించండి. ఒక్క నిమిషం సార్, సార్ వాళ్ళు బాగా రిచ్, వాళ్ళని వెయిట్ చేస్తే బాగోదు. సార్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీకు ఇస్తాను. ఏం పర్లేదండి, తను నాకు బాగా తెలిసిన మనిషే. తనకేం కావాలో ఇచ్చాకే నా బిల్ చేయండి. మీలాంటి రిచ్ కిడ్స్ ని వెయిట్ చేస్తే మా బాస్ తిడతారు సార్. ఏం పర్లేదు, నేనే చెప్తున్నాను కదా, ముందు అతనికి కావాల్సింది ఇవ్వండి. ఓకే సార్, మీ ఇష్టం. చెప్పండి సార్, మీకేం కావాలి? తక్కువ రేట్లో టవల్స్ చూపించండి. అలాగే సార్. ఇంతకన్నా తక్కువ. ఇదంతా 75 రూపీస్ సార్. ఇది ప్యాక్ చేయండి. ఓకే సార్. ఈ బిల్లు కూడా నా బిల్లులోనే కలిపేసేయండి, నేను కడతాను. అలాగే సార్. మొత్తం 975 సార్. ఓకే. మీ పేరు? పల్లవి. పాటలో పల్లవా? కాదు సార్, ఉత్త పల్లవి. ఓ, నైస్ నేమ్. యు మీన్ నైస్ నేమ్? అదే అదే, నైస్ నేమ్. బాయ్ సార్. బాయ్. అలా చూస్తున్నావేంట్రా? పులిహోర కలుపుతున్నావేంట్రా? పులిహోర నేనా? హే భగవాన్, ఓవర్ యాక్షన్ చేయకు, చంపేస్తాను. ఆయన నువ్వు ఇంకా మారవా? కనిపించిన ప్రతి అమ్మాయికి చిత్తకర్తి కుక్కలా సొల్లు కార్చుకుంటూనే ఉంటావా? ఏంట్రా ఊరుకుంటుంటే తగిలిచ్చిపోతున్నావు? నేనేం పులిహోర కలపట్లేదు, మానవతా దృక్పథంతో సమాజ సేవ చేశాను. పాపం తను పొద్దుటి నుంచి రాత్రి వరకు నించొని స్ట్రెస్ అవుతుంది. కాసేపు సరదాగా మాట్లాడితే స్ట్రెస్ రిలీఫ్ అవుతుందని అలా సమాజ సేవ చేశాను. అది అర్థం చేసుకోకుండా తిడతాం. ఆహా, ఇది సమాజ సేవ. థ్రోట్ ప్రాబ్లం. పిచ్చి పిచ్చి పిచ్చి. చూడు, ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నా ఓకే, కానీ ఇప్పుడు నేను నమ్ముకుని ఒక అమ్మాయి వచ్చింది. తన నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకోకు,
అది నీకే మంచిది కాదు. హలో, ఏంటి ఉచిత సలహాలు ఇస్తున్నావు? అంతగా ఇవ్వాలనిపిస్తే ఇందాక నేను కట్టిన 75 రూపాయల బిల్లు కట్టు. నీ పెళ్లికి నేను 15,000 ఖర్చు పెట్టాను, అది కట్టు ముందు. ఆ ఆ, మనకి లెక్కలేంట్రా? నీది నాది కాదా, నాది నీది కాదా? వస్తాను. రే ఆగు. ఏంటి? నాకెప్పటి నుంచో ఒక డౌట్ కొడుతుంది, అడుగుదామంటే టైం కుదరట్లేదు. అసలు మీకు నిజంగానే పెళ్ళైందా? రై, పెళ్లి కాకుండానే ఎవరైనా అమ్మాయి ఇంటికి వస్తుందా? నువ్వు మాకే నచ్చవు, తనకిలా నచ్చావురా? పైగా అమ్మాయేమో బాగా డబ్బునింట్లో పుట్టింది. రేయ్, డబ్బున్న ఇంట్లో పుడితే నచ్చొద్దని రూల్ ఏమైనా ఉందా? ఒక లైలా మజ్ను, ఒక పారు దేవదాస్, ఒక సలీం అనార్కలి, వీళ్ళంతా అందంగా ఉన్నారని ప్రేమించుకున్నారా, లేదా ఆస్తుందని ప్రేమించుకున్నారా? ప్రేమ పుట్టింది, మా పెళ్లి జరిగింది. మరి అంతలా ప్రేమించి పెళ్లి చేసుకున్న నువ్వు రోజు రాత్రి మా దగ్గరికి వచ్చి ఎందుకు పడుకుంటున్నావు? అంటే అది చెప్పాను కదా, మాధవ అన్నయ్యకి పెళ్ళయ్యేంత వరకు మేము కలిసి ఉండమని. అన్నయ్యకి పెళ్ళయ్యి వదిన వచ్చాకే మనం కలిసి సంతోషంగా ఉందామని చెప్పిందిరా తను. పరాయి ఇంటి నుంచి వచ్చిన తనే అంతలా ఆలోచించినప్పుడు నేను మాత్రం కాదని ఎలా అంటాను? అందుకే ఓకే అన్నాను, మీతో వచ్చి పడుకుంటున్నాను. నాకు మాత్రం డౌటే, నువ్వు ఏదో దాస్తున్నావు. నేను ఖచ్చితంగా దాన్ని కనిపెడతా. నేనేం దాయట్లేదు, నన్నేం అడక్కు, నేను వెళ్తున్నా. దాయ్, ఎన్నాళ్ళు దాస్తావు దాయ్. బాయ్ అండి. రేయ్ ఆగు, ఏంట్రా? ఇంటి దాకే కదా, నేను వస్తాను. నేనింటికి వెళ్ళడం లేదు, కస్టమర్ బైక్ డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నాను. రే లో ప్రాబ్లం, పాదయాత్ర చేసేద్దాం. ఏం కోరుకున్నావురా? జాబ్ రావాలని కోరుకున్నానంతే. అవునా? మరి నువ్వేం కోరుకున్నావురా? మా వదిన కోరుకున్నది జరగాలని కోరుకున్నాను. అదేంట్రా? అంతకుముందు మా ఇంటికి ఒక వదిన రావాలని కోరుకున్నాను. ఇప్పుడు మీరొచ్చారు. రేయ్ కన్నా! ఏంటి గుడికెళ్ళావా? అవును. ఎందుకో తొందరగా పెళ్లి జరగాలని కోరుకుంటున్నావా? చి పోరా. తొందరగా పద, పెద్దకి మనం హెల్ప్ చేయాలి. మీరు మా బావని పెద్ది అంటారా? అవును. మీరు చక్రి భార్య కదా, మాధవ్ బావ మీకు బావగారు అవుతారు కదా. నాకదంతా అనవసరం. మాధవ్ గారిని చూడగానే నాకిష్టమైన మా మావయ్య గుర్తొస్తారు. ఆయన్ని నేను పెద్ది అనే పిలిచేదాన్ని, అందుకే ఈయన్ని కూడా పెద్ది అని పిలుస్తున్నాను. మా మాధవ్ బావ అందర్నీ తనవాళ్లలాగే చూసుకుంటాడు, ఎవ్వరికైనా నచ్చేస్తాడు. అందుకే నాకు మా బావంటే చాలా ఇష్టం. కానీ పిరికి మొహంది, వాళ్ళ అమ్మని చూడంగానే ఆ మడు దూరం పరిగెడుతుంది. నీ మోహన్లే. అవును, ఆ రోజు మీరు వీడి గురించి ఏదో చెప్పబోయారు, ఏంటది? అమ్మో వదినా, ప్లీజే అది మాత్రం ఎప్పటికీ చెప్పకే, ప్లీజే, ప్లీజ్ 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 ప్లీజ్. నువ్వు ఆగరా. నేను చెప్పకపోతే మహాలక్ష్మి ఫీల్ అవుతుందేమో. ఏం ఫీల్ అవ్వదు, నువ్వు మాత్రం చెప్పకే, నీకు దండం పెడతాను. సర్లే ఏడవకు. మహా వీళ్ళేనప్పుడు చెప్తానే, ఓకే? ఏయ్, నువ్వు చెప్పావని తెలిసిందో అంతే. పోరా. ఇప్పుడే వస్తాను. అక్క 3 చాక్లెట్స్ ఇవ్వా? పెద్ది అంటే గాయత్రికి చాలా ఇష్టం కదా. అవునదినా, అన్నయ్య కోసమే పుట్టాను అనుకుంటుంది. వాళ్ళమ్మ మంచిదేంటి, ఎప్పుడో వాళ్ళకి పెళ్లి జరుగుండేది. అన్నయ్యకు గాయత్రితో పెళ్ళైతే ఒక అన్నయ్యనే కాదు, మా అందరినీ కూడా బాగా చూసుకుంటుంది. మరి ఎక్కడెక్కడో సంబంధాలు వెతకడం ఏంటి? పెద్దిని మిమ్మల్ని బాగా చూసుకునే అమ్మాయి కదా, మరి పెద్ది కోసం గాయత్రినే మాట్లాడొచ్చు కదా. వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటే బానే ఉండేది, కానీ ఒప్పుకోరే. గాయత్రి ధైర్యం చేసి రాదు. మీరు మా అన్నయ్య కోసం ధైర్యం చేసి వచ్చి పెళ్లి చేసుకున్నారు. అందరూ మీలా ఉండరు కదా. వాళ్ళమ్మ నాకు తగిలిచ్చిందంటే అసలు మా ఇంటి వైపు కూడా రాదు. టట్టడాయ్, తీసుకో. ఇది నాకు. ఏ తాయారు, ఇలా మధ్యలో దొరకపోతే లైన్లో రావచ్చుగా. నువ్వెవతివే, నాకే రూల్స్ చెప్తున్నావా? ఓవే నన్నే తోసేస్తావా? నీ కాళ్ళు ఇరిగిపోను. ఏమన్నావే? నా కాళ్ళు ఇరిగిపోవాలా? నేను పడిపోవాలి, నాలుక చేరేస్తాయా అనుకున్నావా? ఇదిగో నీ మొగుడు దుబాయ్కి వెళ్ళి దేన్నో ఉంచుకున్నాడంటగా, ముందు నీ కాపురం గురించి చూసుకో. ఆహా, నీదాకా వచ్చిందా? ఎవత్తే ఆ పూత కూసింది అని కట్టుకుని ఎవత్తో ప్రచారం చేస్తుంది. అది ఎవత్తో నాకు తెలియాలి. గుండు కొట్టించి సున్నం బొట్లు పెడతాను ఏమనుకుంటున్నారో. నేనే చెప్పింది. ఏ నిజం కాదా? ఏం చేస్తావు? ఏది గుండు కొరకు చూద్దాం. అలాగా చెప్తానే నీ సంగతే. నా జోలు అమ్మా, ఏం మాట్లాడుతున్నావే? అమ్మో, మా అమ్మరా. నీతో చూస్తే ఆ బిందెతో నా మొహం పగలు కొడుతుంది. నేను వస్తాను. ఆ బిందెతో కొడుతుంది చూడు, ఆవిడే మా అత్త. ఆగుతాయారు. నేను 3-4 సార్లు చూశానురా. ఇలాంటి ఆవిడ మాధవన్నయ్యకి అత్తగా రావాలనుకుంటున్నారా? నీకే చెప్పేది. అవతలికి. ఏం కూసావే? ఏంటా చెప్తా. నా మొగుడు గురించి మాట్లాడడానికి మీరెవరే? ఆగుతాయారు. అవే అవతలికి. ఒక్కొక్కళ్ళని చేరేస్తాను ఏమనుకున్నారు? అమ్మో, చూసినందుకు మనల్ని కూడా కొడుతుందేమో. పదరా. ఏంటి కీర్తి ఇంకా రాలేదు?
అది రాగానే దానికి నాకు కొత్త ఫోన్ చూపించాలి. ఇంత పెద్ద ఫోన్ దాని దగ్గర లేదని దాన్ని ఏడిపించాలి. హ? అరే కీర్తి, నువ్విప్పుడు స్కూటీ మీద వచ్చావా? కాదు, ఫ్లైట్ లో వచ్చాను. అది కాదే, నీకు డ్రైవింగ్ రాదు కదా, ఎలా డ్రైవ్ చేసుకుంటూ వచ్చావు? నేర్చుకున్నా. హ, అయితే నాకు ఒకసారి ఇవ్వవే, ఒక రీల్ చేసుకుంటాను. నీకా? చచ్చినా ఇవ్వను. ఎందుకు? నీకిస్తే నిజంగానే చస్తా కాబట్టి. ఏంటి కొత్త ఫోనా? ఇలా ఇవ్వ చూస్తాను. నీ స్కూటీని ఇవ్వనప్పుడు నేను మాత్రం నా ఫోన్ ఎందుకు ఇస్తాను? అస్సలు ఇవ్వను. ఏంటి అలకా? కాదు, పిలక. అది కట్ చేస్తాడనే ఇవ్వనుంటుంది. ఎవరు? మా అన్నయ్య. ఇది మా అన్నయ్య స్కూటీ. దీని వాడు ప్రాణంగా చూసుకుంటాడు. దీని మీద చిన్న గీత పడ్డా వాడి గుండెల్లో పిడుగు పడినంత ఫీల్ అవుతాడు. ఓహో. పైగా నీకు అసలు డ్రైవింగ్ లో ఏబిసిడీలు కూడా తెలియవు. తీసుకెళ్లే చెట్టుకు గుద్దామనుకో తీసుకెళ్లిపోతారు. పోలీసులా? కాదు, యమభటులు. అంత రిస్క్ అవసరమా చెప్పు? అవసరమే. నేనెవరనుకుంటున్నావు? స్టైలిష్ షాయిలు. 10K ఫాలోవర్స్ ఇక్కడ. ఫ్యాన్స్ కోసం నేను ఏమైనా చేస్తాను. అయినా డ్రైవింగ్ అంత కష్టమేం కాదే, చాలా ఈజీ అంట. ఎవరు చెప్పారు? మా పక్కింటి బన్ను చెప్పాడు. ఆ బన్నుగడికి డ్రైవింగ్ వచ్చా? సైకిల్ తొక్కడం వచ్చు. అంటే పిల్లోడా? ఏజ్ లో పిల్లోడే, కానీ చిచ్చరి పిడుగు. వాడేమన్నాడు తెలుసా? సైకిల్ తొక్కడం, స్కూటీ నడపడం రెండూ ఒకటేనంట. తెలుసా? తెలీదు. వెరీ సింపులే. సైకిల్ పెడల్ తొక్కితే ముందుకు వెళ్తుంది, స్కూటీ ఎక్సలేటర్ పెంచితే ముందుకెళ్తుంది. అంతే. ఎలా? ఇలా. ఏంటి చంపేస్తావా? శాంపిల్ మాత్రమే చూపించానే. కంట్రోల్ అవ్వకపోతే చచ్చుండేదాన్ని. అవన్నీ కాదే, నేను డ్రైవింగ్ చేస్తున్న రీల్ చేసుకోవాలి అనుకుంటున్నా. ఇప్పుడు స్కూటీ ఇస్తావా ఇవ్వవా? ఇది తప్ప ఇంకేమైనా అడుగు. ఇది తప్ప నాకు ఇంకేది వద్దు. అయితే బైక్ నేను వెళ్తున్నాను. అంటే ఇవ్వవా? నువ్వేమైనా అనుకోవే, స్కూటీ మాత్రం ఇవ్వను. నేనేమనుకోను. మీ అన్నయ్య, మీ పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళేదో ఒకటి అనుకునేలా చేస్తాను. ఏం చేస్తావే? మీ బాయ్ ఫ్రెండ్ తో డేట్కి వెళ్ళి డేకి ఒక పిక్చర్ చొప్పున నాకు సెండ్ చేసావు కదా, వాటిని వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తా. చెయ్యమంటావా? అమ్మో వద్దే, వాళ్ళకి తెలిస్తే నా చదువు లైఫ్ రెండు హుసేన్ సాగర్ లో కొట్టుకుపోతాయి. దానికన్నా చేతులు కాళ్ళు కొట్టుకుపోవడమే బెటర్ కదా. ఇదిగో. ఇప్పుడు నా బెస్ట్ అనిపించుకున్నావే. ఇదిగో వీడియో తీ, నేను డ్రైవ్ చేస్తా. వీడియో తీ. ఇక్కడ నుంచి తీ. రాజేష్, ఆ బండి సర్వీసింగ్ కంప్లీట్ అయింది, ట్రయల్ రన్ కూడా పూర్తయింది. ఎక్కడికి రావాలి? ఏంటి, ఇంట్లో లేవా? మంచిది, షెడ్కి వచ్చి బండి తీసుకెళ్ళు. రోడ్డు మీద ఎవరు నిలబడతాడు? నా వల్ల కాదు, నేను వెళ్తున్నా. అరే నాకు పనుందంటే. సరే తొందరరా. కొత్త పెళ్లి కూతురులా తయారై అత్తారింటికి వెళ్తున్నట్టుగా వెళ్తున్నావు. నీకు మా చోటుగారి దిష్టి తగిలేట్టుందే. లేవే. అయ్యో వాడు వీడేనా? అవును, వాడే వీడు. అయ్యో కర్మ. మనల్ని చూస్తే పాత బాకీ వసూలు చేస్తాడు. నువ్వు సారీ చెప్పకు, రివర్స్ లో వద్దాం. వద్దాం కాదే, పారిపోదాం. సరే. అయ్యో అమ్మో, ఇంత డామేజ్ అయింది. ఎక్కడికి మెల్లిగా జారుకుంటున్నారు? ఏయ్, బుద్ధుందా నీకు? కళ్ళింట్లో దాచిపెట్టి వచ్చావా? ఏది మళ్ళీ అను. ఎందుకు? ఈ గొంతు. ఏయ్ మీరా, హెల్మెట్ తీవే. హెల్మెట్ తీవే. ఆగు. దొంగ మొహమా, నువ్వెక్కడ దొరికావే నాకు? నీకోసమే నేను వెతుకుతున్నానే. ఆ రోజు గిఫ్ట్ పగలగొట్టి నాతో ఫైన్ కట్టించిపోయావు. ఈ రోజు నాకు నా బండికి దెబ్బ తగిలించేసి మెల్లగా తప్పుకుంటున్నావు. ఇవాళ నిన్ను వదిలేదేలేదే. మర్యాదగా నేను ఆ రోజు గిఫ్ట్ షాప్ లో కట్టిన 3,000, ఈ బండి తాలూకా డామేజ్ 20,000 కట్టిపోవే. తెయ్ పైసలు తెయ్. ఏంటి అన్ని వేళ? మా దగ్గర రూపాయి లేదు. అయితే పదవే పోలీస్ స్టేషన్ కి. అక్కడైతే 50,000 డిమాండ్ చేస్తాను. మీ అమ్మా నాన్నల్ని పిలిపించి నువ్వు ఆడే ఆటలన్నీ చెప్తాను. పదవే పద. ఏంటి ముంగిసలో మీదకొస్తున్నావు? ముంగీసా? నేను ముంగీసనా? అవును నేను ముంగీసనే. నువ్వు పాంవా? అంటే బుస్సు. బుస్సు తీవే. తీ. డబ్బులు తీస్తావా, పోలీస్ స్టేషన్కి వస్తావా? అన్నయ్య అల్లరి చేయకన్నయ్య. పోలీస్ స్టేషన్ కి ఎందుకన్నయ్య? అన్నయ్య పళ్ళు రాల్తాయి. ఎవరే నీ కన్నయ్య? వరసలు కలిపితే సిస్టర్ సెంటిమెంట్ కి పడిపోతాననుకున్నావా? పదండి పోలీస్ స్టేషన్ కి. నువ్వు వీడు, నేను అరుస్తా. ఏంటది? వదలవే.
ఆయన నుంచి బాధ తప్పని 20,000 డిమాండ్ చేస్తున్నాడు. ఇవ్వకపోతే చేయి పట్టుకున్నాడు. ఓ నా ఫ్రెండ్ బొగ్గగిల్లాడు. చూడండి అది ఎలా ఏడుస్తుందో. ఏయ్, చెయ్యి వదలవే. నా చేయి పట్టుకున్నాడు. నాకు చచ్చేంత ఏడుపు వస్తుంది. సచ్చినోడా నీకు అక్క చెల్లెలు లేరట్రా, తల్లి పిన్ని లేరట్రా, ఆడపిల్లల్ని అల్లరి పెడతావా? సిగ్గుగా లేదా? ఏంటమ్మా హీరో అనుకుంటున్నావా? ఆడపిల్లలు నేర్పిస్తావా? ఇప్పుడు నేర్పించమ్మా. అన్నా లేదన్నా. అన్నా చూడన్నా, మొన్న ఒకసారి గిఫ్ట్ షాప్ లో కూడా కనిపించి ఇలాగే ఏడు పెంచాడు. అలా మమ్మల్ని ఫాలో అయ్యి ఆ సందులో నుంచి సడన్ గా వచ్చేసి మమ్మల్ని గొత్తేశాడు. ఎలా ఉందిరా వాళ్ళు? ఆడపిల్లంటే అలసిపోయారా నీకు? అన్నా, నేను చెప్పేది- రౌడీన్రా? అది కాదన్నా, ఆ సంగతి నీకు తెలీదు. అన్నా, నేనేం చేయలే. వాళ్ళు బంగారు పువ్వులురా. అలాంటి పువ్వుల్ని నదిపేద్దాం అనుకుంటున్నావా? వాళ్ళ జీవితాన్ని చెరిపేద్దాం అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నారా నా అలాగే గురించి? నేను చెప్పేది- మాట్లాడకు. మీరు చూస్తారేంటన్నా? విన్ని మనం స్టేషన్ కి తీసుకెళ్దాం. పదండి పదండి. పోలీస్ స్టేషన్ కరెక్ట్. పద పోలీస్ స్టేషన్ కి. ఎవరు వస్తారో రండి, పదండి. అందరూ పోలీస్ స్టేషన్ కి పదండి. ఇక్కడే సీసీ కెమెరా ఉంది. నేను పోలీస్ స్టేషన్ లో ఓపెన్ చేయిస్తాను. ఎవరిని గుద్దారో తెలిసిపోతుంది. గుద్దిన వాళ్ళని లోపలించి బండి సీజ్ చేయించి మీ ఇద్దరిని రిమాండ్ కి పంపించి కోర్టు బోన్లో నిలబెట్టకపోతే నా పేరు కేశవే కాదు. పదండి. హలో ఆంటీ, అక్క చెల్లెలు లేరా చచ్చినోడాన్ని తిట్టావు కదా, నువ్వే ప్రధాన సాక్షివి. కోర్టుకు రావాల్సిమా? స్టేషన్ కి మీరు వస్తారా లేక నేనే పోలీసులు పిలవాలా? ఇదిగో ఆంటీ. అమ్మో స్టేషన్ కా? నేను చచ్చినా రాను. మా ఇంట్లో మర్డర్ చేస్తారే. మా ఇంట్లో మాత్రం సీమంతం చేస్తారా నాకు? చెప్పు చిలాని పదా. రండి ఆంటీ. ఆంటీ అంకుల్ పిలవండి, ఏం కాదు. హలో హలో మేడం. ఏయ్, 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 ఆగవే. ఆగవే బుసు. ఛ! తమ్ముడు జాగ్రత్త, మనతో పెట్టుకో. మాకు మా సంగతి తెలియదు నీకు. ఓహో, తెలుసుకుంటానన్నా. ఆగన్నా. రా ఇక్కడ నిల్చో. ఊకానా, నాకు టైం లేదు. ఎక్కడికన్నా? ఆ అమ్మాయిలు కనబడితే హీరోజం కనిపిస్తుందా? జనాలంతా ఉన్నారని రెచ్చిపోయావు కదరా. ఇప్పుడు రారా చూసుకుందాం. రారా రారా రారా. వస్తావా మధ్యలో? మళ్ళీ వస్తావా? ఏయ్. ఇంకొకసారి అమ్మాయిల ముందు ఎవరితో అయినా ఉప్మా పంచాయతీలు చేసావంటే చంపేస్తాను. అర్థమైందా? బా. వసేయ్ బుస్సు, ఏ పుట్టలో దాక్కున్నా నేను బయటికి రప్పిస్తానే. ఇంతకింత నేను బదులు తీర్చుకుంటా. బయట సూర్యుడు కూడా వెళ్ళిపోయే టైం అయింది, కానీ వీళ్ళు మాత్రం ఇంకా రావట్లేదు. అసలు ఎక్కడికి వెళ్ళుంటారు? వదినా, మనం ఇలాగే రోజు టెంపుల్కి వెళ్దాం. బాగుంది. అలాగేరా. రే ఏంట్రా చేతులింటి వెనకాల పెట్టావు? అది ముందుంటే బోర్ కొట్టింది, అందుకే వెనకాల పెట్టాను. చా, మరి కాలు కూడా ముందే ఉన్నాయి కదా. ఏంట్రా నాకే కౌంటరా? ఏదో ఒకట్లే కానీ ఏం తెచ్చావు? ఏదో ఒకటి తెచ్చాను, నీకెందుకురా? ఓ పర్సనలా? వదిలి కోసమే కదా తెచ్చావు? ఏ దానికి నీ పర్మిషన్ తీసుకోవాలా? వెళ్ళ. ఏయ్ దొంగ, నువ్వేం తెచ్చిటో నాకు తెలుసులే. బుక్ చదువుతున్నారా? బుల్డోజర్ నడుపుతున్నా. ఏంటండి పంచా? మరి లేకపోతే ఏంటి? తాటికి ఎంత కళ్ళున్నాయి, కనిపించట్లేదా? ఏదో ఫార్మాలిటీకి అడిగానండి. కానీ నేను సీరియస్ గానే అన్నాను. అర్థమైందండి. ఇంతకీ ఎందుకు వచ్చారు? మీరంతా హార్ష్గా అడిగితే ఏం చెప్తానండి? చెప్పండి సార్. తమరు నా గదిలోకి ఎందుకు వచ్చి తిరిగి? మరీ అంత వెటకారంగా అడిగినా కూడా చెప్పలేనండి. చెప్పండి. మీకు ఒక సర్ప్రైజ్. కాదు కాదు, 2 సర్ప్రైజ్లు. ఏంటి సర్ప్రైజా? అవునండి. ఏంటది? గెస్ చేయండి. మీకు బాగా అవసరమైంది, ఇప్పుడు మీకు చాలా కావాల్సింది. చెప్పుకోండి చూద్దాం. నాకిప్పుడు బాగా కావాల్సిందంటే రూమ్ దొరికిందా? మిమ్మల్ని గెస్ చేయమనడం నాదే తప్పండి. దొరకలేదా అండి? దొరికిందండి, కానీ రూమ్ కాదు. మరి మీకు ఈ సిటీలోనే ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంటర్వ్యూ దొరికింది. నిజంగా? అబద్ధం అయితే నేను ఎందుకు చెప్తానండి? యాహూ! యే! నాకింకా ఉద్యోగం దొరికేసిందో. ఆ, ఇలా ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోయి అలా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పేస్తాను. వాళ్ళు వెంటనే ఉద్యోగంలో జాయిన్ అయిపోమంటారు. ఆ, అప్పుడు నా కలలన్నీ నిజం అవుతాయి. నా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోతాయి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఆ. కానీ నాకు ఈ ఉద్యోగం రాదు కదా. ఎందుకు రాదండి? ఎలా వస్తుందండి? నాకు సర్టిఫికెట్స్ లేవు కదా. ఈ సిటీలోనే పెద్ద కంపెనీ అన్నారు. అంత పెద్ద కంపెనీలో సర్టిఫికెట్స్ లేకుండా జాబ్ ఇవ్వరు కదా. నార్మల్గా అయితే ఇవ్వరు, కానీ మీ పెద్ద రికమెండ్ చేస్తే ఇస్తారు కదా. ఏంటి ఈ ఇంటర్వ్యూ పెద్ద రికమెండేషనా? మరి లేకపోతే నా రికమెండేషన్ అనుకున్నారా? మనకి కార్ స్టీరింగ్ తిప్పడం తప్ప ఇంకేమీ రాదు.
ఇదంతా మాధవ్ అనే పనే. అవునా? అయితే వెంటనే వెళ్ళి పెద్దకి థ్యాంక్స్ చెప్పేసి వస్తాను. తప్పండి తప్పండి. ఆగండి ఆగండి. ఎక్కడికి? చెప్పాను కదా, పెద్దకి థ్యాంక్స్ చెప్పడానికి. ఇలాగే వెళ్తారా? మరి ఇంకెలా వెళ్ళాలి? రేపు పొద్దున ఇంటర్వ్యూ పాస్ అయ్యాక ఒక మంచి చాక్లెట్ ఇంతది, ఏంటి ఇంతది తీసుకెళ్ళి ఇచ్చి అప్పుడు చెప్పండి మీ థ్యాంక్స్. పెద్ద చాక్లెట్స్ తింటారా? అదేంటండి, అన్నయ్య మాత్రం మనిషి కాదా ఏంటి? చచా, నా ఉద్దేశం అది కాదు. ఆయన పెద్దవారు కదా, చిన్నపిల్లాళ్ళ చాక్లెట్లు తినరేమో అని. మేమిస్తే తినడు గాని మీరిస్తే ఖచ్చితంగా తింటాడు. అవునా? అయితే తప్పకుండా ఇస్తాను. ఒకటి కాదు, 2 కాదు 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 3 కాదు 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 ఒక 30 ఇచ్చేస్తాను. మరి తక్కువైపోతాయేమో అండి. కదా, మరి ఎన్ని ఇప్పమంటారు? ఏంటండి మీరు కృతజ్ఞతగా ఒకటి ఇస్తారు, మరి 30 ఇస్తారా? అవును కదా. పెద్ద ఇంటర్వ్యూ చూశారు అని చెప్పగానే ఆనందంలో ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియట్లేదు. థ్యాంక్స్ అండి. ఇందాక చెప్పారు. మళ్ళీ థ్యాంక్స్ అండి. ఏంటండి థ్యాంక్స్లు తప్ప ఇంకేం చెప్పడాలు అడగడాలు ఉండవా మీ దగ్గర? కిచెన్ లో అప్పడాలున్నాయి. హే భగవాన్, ఇలాంటి అమ్మాయితో ఎలా? ఏమైందండి? ఏం అవ్వడం ఏంటండి, మీకు నేను 2 సర్ప్రైజులు ఉన్నాయని చెప్పాను, కానీ మీరు మొదటి దాని దగ్గరే ఆగిపోయారు. సారీ అండి, మీరు అంత మంచి గుడ్ న్యూస్ చెప్పేసరికి ఇంకా రెండోది అక్కర్లేదనిపించింది. కానీ నాకు అవసరం అండి. ఏం అవసరం? చెప్పడం. అయితే చెప్పండి, ఏంటా రెండో సర్ప్రైజ్? టాటాడాయ్. తీసుకోండి. ఏముంది ఇందులో? ఓపెన్ చేయండి. నైటీ. నైట్ వేసుకుంటారు కదా అని. ఎవరు? ఇంకెవరండి, మీరే. నేనా? అవును మీరే. మీకోసమే స్పెషల్ గా తెచ్చాను. నచ్చిందండి? నేను అడిగానా? లేదు. మరెందుకు తెచ్చారు? మర్చిపోతే మీ ఆయనతో చెప్పి తెప్పించుకోవచ్చు కదా. అంటే మీరు మనిద్దరం నిజంగానే భార్యాభర్తలమని ఫీల్ అవుతున్నారా? అయ్యో అలాంటిదేం లేదండి, ఒక ఫ్రెండ్ గా తీసుకొచ్చాను అనుకోండి. అడిగితే చేసేది సాయం అండి, అడగకుండా ఇచ్చేదే సర్ప్రైజ్. మీరు వచ్చిన దగ్గర నుంచి చూడీదారులే వేసుకుంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు, అందుకే నైటీ వేసుకుంటే మీకు కొంచెం కంఫర్ట్ గా ఉంటుందని. కానీ నాకు ఇవి వేసుకోవడం అలవాట్లేదండి. ఏంటి, అలవాటు లేదా? అవును, నేను అసలు నైటీలే వాడను. అది ఇప్పుడు చెప్తున్నారేంటి, ముందే చెప్పాలి కదా. మరి నన్ను అడగాలి కదండి. అవును, తప్పు నాదేలేండి. ఎనీవే, నా గురించి ఆలోచించారు, థ్యాంక్స్. ఇది మీరే తీసుకోండి. ఏమండి? అమ్మయ్య, మనసు మార్చుకున్నట్టుంది. ఈ నైట్ ఇమ్మంటుందేమో. లడ్డు కావాలా నాయనా? తీసుకుంటారా? కాదు, తీసుకురావాలండి. ఏంటి? నా ఫోన్లో కొన్ని డిజైన్స్ ఉన్నాయి, వాటి ప్రింట్అవుట్ తీసుకురావాలి. మీరు దీనికోసమే ఆగమన్నారా? మీరు ఇంక దేనికోసం అనుకున్నారు? నేనేదో అనుకున్నానులేండి. మీకు మెయిల్ చేస్తాను. నేను తీసుకొస్తాను. వస్తానండి. మ్. ఎంతో ప్రేమగా తెచ్చాను, కానీ ఇంత ప్రేమగా వద్దంటుందని అస్సలు ఊహించలేదు. తను నైటీ వేసుకోకుండా ఇంకేం వేసుకుంటుంది? ఎస్, గుర్తొచ్చింది. ఆ రోజు షర్టు ప్యాంటు వేసుకున్నారు. బహుశా అలాంటివి ఇష్టం అనుకుంటాను. తెచ్చేద్దాం. కేశవన్న ఏంటి అలా ఉన్నాడు? అనియా, ఏంటి? ఈ చిరాకేంటి? నాకు దారిలో ఒక చింపాంజీ తగిలింది. దానివల్లే ఈ రోజు నేను డెలివరీ ఇవ్వాల్సిన బండికి బొక్క పడింది. ఛా! బండికే కాదనియా, నీ చేతికి కూడా దెబ్బ తగిలినట్టుంది. చూడు, రక్తం వస్తుంది. అసలు ఏం జరిగిందనియా? నేను బండిద్దామని అందమైన ఆడపిల్లల్ని పట్టుకుని బండితో గుద్దు పడేసి పైనుంచి మాది తప్పని 20,000 డిమాండ్ చేస్తున్నాడు. రాక్షసి, అంతా దానివల్లే. హలో, నేనేం రాక్షసిని కాదు, నాకంటూ ఓ పేరుంది. శైలు, స్టైలిష్ శైలు. ఈ ఊర్లోనే పేరున్న సెలబ్రిటీని. దాని బొంద డ్రైవింగ్ చేయడమే సరిగ్గా రాదు. రాదు అంటే మనం ఏమైనా పుట్టగానే పరిగెడతామా? మళ్ళీగా అదే వస్తుంది. ఏంటే వచ్చేది? పాపం నీ వల్ల అతని బండి డ్యామేజ్ అయింది. నా వల్లేం అవలేదు, దానికి కారణం వాడే. నువ్వా? గుద్దేసిన తనైతే కారణం నువ్వని చెప్పిందా? చెప్పడం ఏంటి, అదే నిజం. అయినా నేనేమన్నా వాడి ఇంటికెళ్ళి గుద్దేశానా? రోడ్డు మీద ఉన్నాడు అనుకోకుండా గుద్దేశాను. రోడ్డు మీద ఉంటే గుద్దేయడమేనా? డ్రైవింగ్ రానప్పుడు రానట్టు మూసుకుని ఉండకుండా పెద్ద రేసర్లా స్కూటీ వేసుకుని వచ్చింది. ఇదిగో నన్నే వినాను, అంతేకాని నా డ్రైవింగ్ ఏమనుకో. చేసిందే తప్పు, మళ్ళీ రివర్స్ లో నన్నే తిట్టింది. జనాలతో తిట్టించింది. తప్పు చేసినప్పుడు తిట్టించుక ముద్దు పెట్టుకుంటారా? అయినా నేను రోడ్డు మీద వస్తున్నప్పుడు చూసుకుని పక్కకు తప్పుకోవాలని తెలీదా? ఆల్రెడీ పక్కనే ఉన్నావు కదన్నయ్యా. దానికి అసలు బుర్ర ఉంటేనే కదరా. నాకు బుర్ర ఉంది కాబట్టి వాడిని నేనే గుద్దేసి వాడి బండిని డ్యామేజ్ చేసినా డబ్బులు కట్టకుండా తప్పించుకుని వచ్చేలా జనాల్ని పిలిచి గొడవ చేశాను. నా ఇంటెలిజెన్స్ ని, నా సమయస్ఫూర్తిని మెచ్చుకోకుండా తిడతావేంటి? దాన్ని తిట్టడం కాదు కన్నా, ఈసారి కనిపించని శూర్పణకలా ముక్కు చెవులు కోసి మరీ డబ్బులు వసూలు చేసుకుంటా. అడగగానే ఇచ్చేస్తారు మరి. అసలు నేను వాడికి దొరికితే కదా. దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. ఛాన్సే లేదు. ఎందుకు లేదు? ఉందన్నయ్య. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఈ ట్రాక్ ఏదో లాంగ్ రన్ అయ్యేలా ఉంది. లాంగ్ రన్ కాదు కన్నా, అది గాని కనిపించాలి. దానికి ఎండ్ కార్డు వేసేస్తాను. డౌటే లేదు, అతను నిన్ను ఖచ్చితంగా వదలడు. అమ్మో, ముందు మా అన్నయ్య నన్ను వదులుతాడో లేదో చూసుకోవాలి. ఏంటే షాక్ అయ్యావు?
బండి బాగా డ్రైవ్ చేశానా? చిన్న గీత కూడా పడలేచేసావా? మామూలుగా ఉండదు మనతో. శైలు శైలు ఇక్కడ. చాలా థ్యాంక్స్ పెద్ది. ఎందుకమ్మా? సర్టిఫికెట్స్ కూడా లేకుండా తీసుకునేలా ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు కదా. ఆ, ఆ, మహాలక్ష్మి ఇంటర్వ్యూ ఉంటుంది, అది కూడా నేను చూశానంటుంది. నేను ఎప్పుడు చూశాను? తనకి నువ్వంటే చాలా గౌరవం ఉందన్నయ్య. నేను చూసిన ఉద్యోగమే అయినా నువ్వు చూసావని చెప్తే నువ్వు తన దృష్టిలో మంచోడు అయిపోతావని. అది అబద్ధం అని తెలిసాక తన దృష్టిలో ముంచిన వాణ్ణి కూడా అవుతాను.